సిఎస్కే టీమ్ ఆక్షన్ ఎలా జరిగింది, ప్లేయింగ్ 11 ఎవరు, ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్లీ సిఎస్కే ఆక్షన్ ఎలా జరిగిందంటే ఎక్స్ట్రాడినరీగా జరిగింది. వాళ్ళు అనుకున్న పిక్స్ అనుకున్నట్టు తీసుకోగలిగారు. అపార్ట్ ఫ్రమ్ దీపక్ చహర్ని కొనకపోవడంలో వీళ్ళు చాలా ఫీల్ అయ్యారు, తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళకున్న బాండింగ్ అటువంటిది, దీపక్ చహర్ అండ్ ధోనికి ఉన్న బాండింగ్ అటువంటిది. అండ్ వీళ్ళకి ఆప్షన్లో కూడా చాలా కలిసి వచ్చింది కొన్ని ప్లేయర్స్లో. అదేంటో చూసేద్దాము. సో ఫస్ట్లీ కాన్వేని బైబ్యాక్ చేయగలిగారు. అండ్ కాన్వే అండ్ రుతు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గురించి మనకు తెలిసిందే. వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ బాండింగ్ కానీ, ఈవెన్ దో లాస్ట్ టైం తన సీజన్ మొత్తం ఇంజూర్ అయ్యి ఆడకపోయినప్పటికీ చెన్నైకి వచ్చి ప్రతి గేమ్కి వాళ్ళతో పాటు వెళ్ళి ప్రతి మ్యాచ్లో ఉండి సపోర్ట్ చేశారు. అండ్ ప్రాక్టీస్ కూడా చేశాడు డెవాన్ కాన్వే. ఆల్దో తనకి ఇంజూరీని క్యారీ చేస్తున్నప్పటికీ అంత మంచి ఫ్రెండ్షిప్ చూపించాడు. సో వాళ్ళు ఖచ్చితంగా కాన్వేని కొనాలనుకొని చూశారు, కొన్నారు, సక్సెస్ అయ్యారు. అండ్ సెకండ్లీ ఇక్కడే రచిన్ రవీంద్రని కొనడంలో సిఎస్కే వాళ్ళ మాస్టర్ మైండ్ యూజ్ చేశారు. సో రచిన్ రవీంద్ర 1.5 crore బేస్ ప్రైస్తో స్టార్ట్ చేశారు ఆప్షన్. అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపిలా, సో ఎవరు వెళ్ళట్లా. సో సిఎస్కే ఏం చేసింది, అప్పుడే ఆప్షన్లోకి వెళ్ళి మాకు కావాలని ప్యాడల్ ఎత్తింది. సో దీన్ని చూసిన పంజాబ్ కింగ్స్ ఏం చేశారు, మేము తక్కువలో కొనేయచ్చేమో, సిఎస్కే దగ్గర అంత పర్సలేదు కదా, మా దగ్గర ఎక్కువ ఉంది కదా అని వాళ్ళు ఆప్షన్ బిడ్డింగ్ స్టార్ట్ చేశారు. వెళ్ళారు 3.2 దగ్గర సిఎస్కే కాస్త బ్రెయిన్ వాడి ఆప్షన్ ఆపేసింది, అంటే బిడ్డింగ్ ఆపేసింది. సో ఇంకా పీబీకి వేసుకొనేసారు. అప్పుడు సిఎస్కే ఆర్టీఎం ఓపెన్ చేసి మాకు ఆర్టీఎం కావాలని చెప్పేశారు. సో పంజాబ్ వాళ్ళు 4 crores చెప్పాడు, వీళ్ళు 4 crores రిటైన్ చేసుకోగలిగారు ఆర్టీఎం ద్వారా. సో అది పెద్ద మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు సిఎస్కే ఆప్షన్ ప్లాన్లో. ఎందుకంటే అంత మంచి ప్లేయర్ 4 crores నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మా ఫ్రెండ్ అనుకున్నప్పుడు కూడా రచిన్ రవీంద్ర ఖచ్చితంగా ఒక 9-10 crores ఈజీగా వెళ్తాడని మేము అనుకున్నాము. బట్ హీఈస్ వర్త్ ప్లేయర్ ఫర్ 8 crores అట్లీస్ట్. కానీ 4 crores అనేది చెన్నై మాస్టర్ స్ట్రోక్. అండ్ వీళ్ళు అక్కడ మిగిలించుకున్న డబ్బుల్ని తీసుకెళ్ళి అశ్విన్ మీద ఇన్వెస్ట్ చేశారు. అశ్విన్ అవుట్ ఆఫ్ వీళ్ళ రేంజ్ వెళ్ళిపోయాడు. అంటే నార్మల్గా సిఎస్కే రేంజ్ ఏదో మనకు తెలిసిందే కదా, 7 crores 8 crores దాకా బిడ్డింగ్ చేస్తారు వాళ్ళు కావాల్సిన ప్లేయర్కి. ఆ తర్వాత వస్తే ఇంక వదిలేస్తారు. సో అలా చేసేవాళ్ళు. కానీ రచిన్ రవీంద్ర దగ్గర డబ్బులు మిగిలాయి కాబట్టి దాన్ని తీసుకెళ్ళి అశ్విన్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. సో అలా అశ్విన్ని 9.75 crores అయినా కొనేశారు రచిన్ రవీంద్రకు మిగిలిన డబ్బుల్ని. సో అలా అక్కడ కలిసి వచ్చింది. అండ్ ఫస్ట్ టైం చెన్నై ఒక ప్లేయర్కి చాలా అగ్రెసివ్గా వెళ్ళడం నేను చూసాను. ఫస్ట్ టైం ఆప్షన్లో నూర్ అహ్మద్కి 5 crores దగ్గర సిఎస్కే నూర్ అహ్మద్ని కొనేసింది. అప్పుడే గుజరాత్ టైటన్స్ వాళ్ళు మా ప్లేయర్ కాబట్టి మేము రిటైన్ చేసుకుంటామని ప్యాడెల్ ఎత్తారు. అప్పుడు సిఎస్కే ఏం చేసింది, మామూలుగా 5 crores దగ్గర ఆపారు కాబట్టి ఏ 6 or 7 అని నేను అనుకున్నా. నేనైతే 6 కంటే వెళ్ళరు అనుకున్నాను. కానీ సిఎస్కే చాలా అగ్రెసివ్గా డబల్ చేసి దాన్ని 10 crores అని చెప్పారు. నేనైతే షాక్. అసలు అంత పెట్టి ఒక ప్లేయర్ కోసం సిఎస్కే వెళ్ళడం, అది కూడా ఒక స్పిన్నర్ కోసం, నేను అంత అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ 10 crores అక్కడ గుజరాత్ పర్స్ చాలా తక్కువగా ఉంది, 17 or 14 ఉంది అనుకుంటా అప్పటికే. సో ఇంకా గుజరాత్ వాళ్ళు మాకు వద్దురా బాబు 10 crores మాకెందుకు అని సిఎస్కేకి వదిలేశారు. అండ్ సిఎస్కేకి అదృష్టవశాత్తు లాస్ట్లో 2 స్టీల్ పిక్స్ తగిలాయి. అవేంటంటే శామ్ కరణ్ ఫర్ జస్ట్ 2.4 crores. శామ్ కరణ్ని ఆర్టీఎం వాడదామా అని చాలాసేపు డిస్కస్ చేశారు పంజాబ్ కింగ్స్ అయితే. కానీ లాస్ట్కి వద్దనుకున్నారు. 2.4 crores చెన్నై కొనేయగలిగింది. అండ్ నేథన్ ఎల్లిస్ని ఆర్టీఎం చేయడానికి ట్రై చేశారు పంజాబ్ 1.2 crore దగ్గర సిఎస్కే బిడ్ చేసి విన్ అయినప్పుడు. అప్పుడు చెన్నై పంజాబ్ వాళ్ళ పర్స్ 2.35 crores ఉంది. సో చెన్నై 2 crores చెప్పింది. సో దానివల్ల పంజాబ్ ఎల్లిస్ని కూడా వదిలేయాల్సి వచ్చింది. సో ఎల్లిస్ అండ్ శామ్ కరణ్ ఆర్ ద స్టీల్ బైస్ అని చెప్పొచ్చు. అంత మంచి క్వాలిటీ ప్లేయర్స్ అంత తక్కువ మనీలో దొరకడం. అండ్ టీమ్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్లోకి వచ్చేస్తే ఓపెనింగ్ విత్ రుతురాజ్ అండ్ కాన్వే, ఫాలోడ్ బై రాహుల్ త్రిపాఠి, శివం దూబే, దీపక్ హూడా ఆర్ విజయ్ శంకర్ 5th ప్లేస్లో. అండ్ 6th ప్లేస్లో జడేజా, 7th ప్లేస్లో ధోని, 8th ప్లేస్లో జేమీ ఓవర్టన్. అండ్ 9th ప్లేస్లో స్పిన్ కండిషన్స్ హోమ్లో ఆడుతుంటే నూర్ అహ్మద్, లేదంటే అవుట్ సైడ్ వెళ్తే శామ్ కరణ్. అండ్ 10thలో అశ్విన్, 11thలో ఖలీల్ అహ్మద్ ఆర్ అన్షుల్ కంబోజ్. ఒకవేళ శామ్ కరణ్ ఆడితే అన్షుల్ కంబోజ్, ఒకవేళ శామ్ కరణ్ కాదు నూర్ అహ్మద్ అంటే ఖలీల్ అహ్మద్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్లో యాజ్ యూజువల్గా మతీషా పత్రానా ఎలాగో ఉన్నాడు, రిటైన్ చేసుకున్నారు కాబట్టి. సో అది ప్లేయింగ్ 11 ఇంపాక్ట్ ప్లేయర్. నెక్స్ట్ పాజిటివ్లోకి వచ్చేస్తే వీళ్ళకున్న పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్లీ రుతురాజ్ అండ్ కాన్వే ఓపెనింగ్.
వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ సూపర్గా సెట్ అవుతాయి. సిఎస్కే టైలర్ మేడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్ట్రాంగ్ ఇండియన్ కోర్, బ్యాకప్స్. అసలు కొన్ని టీమ్స్కి ఇంపాక్ట్ ప్లేయర్లోనే ప్లేయర్ లేకపోతే చెన్నైకి చాలా మంది బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నారు. ప్రతి చోట ఓపెనర్స్లో నుంచి లాస్ట్లో డెత్ బౌలర్స్ వరకు. డెత్ బౌలర్స్లో పత్రానాక్ లైక్ అండ్ లైక్ రీప్లేస్మెంట్లో నేథన్ ఎల్లిస్, ఓపెనింగ్లో కాన్వేక్ లైక్ అండ్ లైక్ రీప్లేస్మెంట్లో రచిన్ రవీంద్ర, అండ్ మిడిల్ ఆర్డర్కి హూడా. చాలా మంది బ్యాకప్స్ ఉన్నారు. వీళ్ళకున్న మెయిన్ దడముట్టించే పాజిటివ్ ఏంటంటే స్పిన్ బౌలర్స్. అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్. అశ్విన్ అట్ హోమ్ గ్రౌండ్ చెన్నైలో. సో స్పిన్ బౌలింగ్ అయితే అసలు మామూలు లేదు. అపోనెంట్స్కి గేట్ బయట నుంచే దడ పుట్టేస్తుంది ఆ స్పిన్ బౌలింగ్కి. గేట్ చూస్తేనే గుండె దడ పట్టుకుంటుంది బాబు. సో ధోని ఫస్ట్ డేనే వెళ్ళి పిచ్ని దున్ని పడేస్తారు స్పిన్కి. చెన్నై మొత్తం స్పిన్ తిరిగిపోద్ది. అండ్ నూర్ అహ్మద్, అశ్విన్ అండ్ జడేజా స్పిన్ చేస్తే ఇంక అక్కడ మామూలుగా ఉండదు. సో స్పిన్ బౌలింగ్ అయితే టాప్ నాచ్లో ఉంది. హోమ్ కండిషన్స్కి అయితే వీళ్ళు ఖచ్చితంగా స్పిన్ పిచ్ ప్రిపేర్ చేస్తారు యాజ్ యూజువల్గా. అండ్ నాకు తెలిసి 7లో 5 మినిమం గెలుస్తారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్లోకి వచ్చేస్తే ఇండియన్ పేసర్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఖలీల్ అహ్మద్ అంతో ఇంతో ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్, ఓకే. కానీ తర్వాత ఇంకెవరు లేరు. అన్షుల్ కంబోజ్ యంగ్స్టరు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అన్షుల్ కంబోజ్ని అయితే స్ట్రైక్ ఆఫ్ చేయడానికి లేదు. ఎందుకంటే మొన్న జరిగిన రంజీ మ్యాచ్లో కూడా 10 వికెట్స్ తను ఒకటే తీసేశాడు ఒక ఇన్నింగ్స్లో. సో అన్షుల్ కంబోజ్ అయితే మంచి బౌలర్, బట్ ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ పవర్ ప్లేలో వీళ్ళకి ముందులాగా దీపక్ చహర్ ఇచ్చినట్టు వికెట్లు ఇవ్వగలే బౌలర్స్ అయితే అంత లేరు. ఖలీల్ అహ్మద్ ఇవ్వచ్చు, కానీ నాకు తెలిసి ఖలీల్ అహ్మద్ ఎకనామికల్గా వేస్తాడు కానీ వికెట్ టేకింగ్ బౌలర్గా నేనైతే అనుకోవట్లేదు. సో ఇండియన్ పేసర్స్లో కాస్త ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది. అండ్ పవర్ ప్లేలో వికెట్ తీసుకునే బౌలర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఆల్దో అశ్విన్ అండ్ నూర్ అహ్మద్ వేయగలిగినప్పటికీ, కానీ పేసర్స్ ఎక్కడ. సో అదొకటి నెగిటివ్ ఉంది. అండ్ చెన్నైకి ఉన్న ఇంకో బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. అంటే చాలామంది ప్లేయర్స్ ఉన్నారు ఎక్కడ తీసుకున్నా. అసలు నాకే ప్లేయింగ్ లెవెన్ అనే ఇంపాక్ట్ ప్లేయర్ని బిల్డ్ చేద్దామని చూస్తే ప్రతి చోట చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి. అసలు మామూలు ఆప్షన్స్ లేవు. కానీ అవన్నీ ఎలా వీళ్ళు కరెక్ట్గా యూజ్ చేయగలుగుతారనేది పెద్ద టాస్క్. వాళ్ళ న్యూ కెప్టెన్ రుతురాజ్కి చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ సిఎస్కేకి ఇలాగే ఉంటుంది, కానీ ఈసారి చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అది ఎలా సెట్ చేస్తారో చూడాలి, చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ జేమీ ఓవర్టన్ కూడా చాలా మంచి పిక్. 6 feet 4 inches ఉంటాడు. పవర్ ప్లేలో వేయగలడు, అన్ని చోట్ల బౌలింగ్ వేయగలడు, హార్డ్ లెంత్ వేయగలడు. అండ్ బ్యాటింగ్లో చాలా పవర్ హిటర్ తను. మీరు కొన్ని క్లిప్స్ ఉంటాయి, నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఉంటాయి ఈ పాటికే మీరు చూస్తుంటే. సో మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి జేమీ ఓవర్టన్ అంటే ఎవరో. ఇప్పుడిప్పుడే ఇంగ్లాండ్కి కూడా ఆడుతున్నాడు మ్యాచెస్. సో దట్స్ వన్ ఆఫ్ ద గుడ్ పిక్. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటంటే ఒక సాలిడ్ పవర్ హిట్టర్ని వీళ్ళు ఎక్కడో ల్యాక్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ధోని ఉన్నాడు, కానీ ఆ లెగ్ ఇంజురీ అవి ఇవి ఉన్నాయి. బ్యాటింగ్ డౌన్లో ఆడుతున్నాడు. సో ఆ పవర్ హిట్టర్ రోల్ కాస్త నాకు ఎందుకో బ్యాలెన్స్ ఉంది అనిపిస్తుంది. కానీ ఒకవేళ జేమీ ఓవర్టన్ వచ్చి బాగా ఆడగలిగిన, లేదంటే శామ్ కరణ్ వచ్చి బాగా ఆడగలిగిన, సపోర్ట్ ఇవ్వగలిగిన బాగుంటుంది. ధోని కూడా ఇంజురీ నుంచి రికవర్ అయ్యి అబ్దా ఆర్డర్ వచ్చి ఆడదానని వీళ్ళకి ముందే చెప్పిండొచ్చు. సో అందుకే వీళ్ళు ఆ రోల్ని పెద్దగా కన్సిడర్ చేయలేకపోయిండొచ్చేమో. అండ్ నాట్ టు ఫర్గెట్ విజయ్ శంకర్ అండ్ దీపక్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరినైనా పవర్ హిట్టర్ చేయగలరు. చెన్నై గురించి మనకు తెలిసిందే. ఇదేనా రెడ్ చిప్ పూసా, ఇది చిట్టిదిలియే. This is Bora's touch. Chittiki na kodukra. Additional programming. Destruction program. దూబేని, రహానని ఇలా ఎంతోమంది ప్లేయర్స్ని వాళ్ళ దగ్గరికి వచ్చాక వేరే లెవెల్కి తీసుకెళ్లారు. సో దానివల్ల నేను ఆ టీంని తక్కువగా రేట్ చేయలేకపోతున్నాను. సో టీం అయితే సూపర్గా ఉంది. ఈ టీంతో 6th ట్రోఫీ వచ్చినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లెట్స్ సీ ఏం జరుగుతుందో మార్చ్లో జరిగే ఐపీఎల్లో. So that's it for the CSK team analysis, playing 11, negatives, positives, impact players. సో మీకు ఏమన్నా నెగిటివ్స్ పాజిటివ్స్ ఇంకా అనిపించి ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.